టాపిక్ వచ్చేసి చూసుకుంటే ఒక అతనికి వారి గురువు, వారి పెద్దలు పాలు పెట్టమని చెప్తారు. పాలు పెట్టుడుతోటే దాన్ని హీట్ చేస్తాడు. అది పొయ్యి మీద కావచ్చు, గ్యాస్ మీద కావచ్చు. అందుకు అతను ఒక స్టీల్ గంజు లాంటిది తీసుకుంటాడు. ఆ స్టీల్ గంజు పాలు వేడయ్యాక స్టీల్ గ్లాసులో లేకపోతే ఒక గ్లాసులో పోయడం జరుగుతుంది. ఆ గ్లాస్‌కి గ్రిప్ లేకపోవడం ప్లస్ అతని మాన్యువల్‌గా తొందరపాటు వల్ల అంటే మాన్యువల్ మిస్టేక్ వల్ల తన మాన్యువల్ మిస్టేక్ తొందరగా కావాలనే ఆతృతతోటి అతని తొందరపాటు వల్ల ఆ స్టీల్ గ్లాస్‌లోని పాలని గంజిలో పోయాలనే సందర్భం కలుగుతది. ఎందుకు పోయాలనుకుంటాడంటే ఆ హీట్‌ని కూల్ చేయడం దాన్ని ఇట్లా పైకి కిందికి ఒకసారి గ్లాస్‌లో పాలు పోసాక ఆ పాలని మళ్ళీ గంజిలో పోసి మళ్ళీ గంజిలో పాలని గ్లాస్‌లో పోద్దామని చూస్తాడు. అంటే పాలుని అటు ఇటు చేసి కూల్ చేద్దామని చూస్తాడు. అది వర్కౌట్ కాక పాలన్నీ అక్కడున్న పొయ్యిలలో పడిపోతాయి. సో దీనివల్ల అతని తొందరపాటు వల్ల మాన్యువల్ మిస్టేక్ జరిగింది. దీనికి ఇంకా అక్కడ ఉన్నట్టు ఆ గ్లాస్‌కి గ్రిప్ లేకపోవడం, సపోర్ట్ అయినట్టు వేస్ట్ క్లాత్ అంటే వంట రూమ్‌లో వాడేటి క్లాత్ అనేది కరెక్ట్ లేకపోవడం. రూమ్‌లో ఎక్కువగా మనం వాడేటప్పుడు మనకు గ్రిప్ ఉండేటట్టు ఉండే క్లాత్‌ని వాడాలి. గ్రిప్ ఉండే క్లాత్ అంటే ఏదైనా క్లాత్ ఎలా ఉండాలంటే బనీన్స్ ఉంటాయి బనీన్స్ అలాంటి మెత్తటి వాటిని వంట రూమ్‌లో క్లాత్స్ వాడాలి. అప్పుడే ఏదైనా ఈజీగా గ్లాస్‌ని క్యారీ చేస్తాం. ఈ విధంగా మాన్యువల్ ఎమోషన్ మూమెంట్ జరగడం వల్ల అంటే మాన్యువల్‌గా తొందరపాటు కదలికలు జరగడం వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ చాలా జరుగుతుంటాయి. ఈ మిస్టేక్స్ ద్వారా మనకు ఎక్కడైనా వర్కింగ్ ఏరియాలో ఇదే మిస్టేక్స్ రిపీట్ అవ్వడం వల్ల ఒక పెద్ద ప్రాజెక్టు కూడా సర్వనాశనం అయిపోతుంది. సో చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేసుకుంటే అది మనం రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. కొన్ని ఏం చేస్తాయంటే కొన్ని పరిస్థితుల్లో కిచెన్ రూమ్ అనే కాదు ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ క్లీనింగ్, సెల్ఫ్ మిస్టేక్స్ రెండు నేర్చుకున్నాం. ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండాలి, ప్రాపర్ ప్రొటెక్షన్ ఉండాలి, ప్రాపర్ అవేర్నెస్, సెల్ఫ్ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉండాలి. సో ఏదైనా చేసేటప్పుడు పనిలో సెల్ఫ్ మిస్టేక్స్ అక్కడున్న ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఉన్నదో లేదో చూసుకోవాలి. ఎక్విప్మెంట్ అంటే మనం పనిలో వాడాల్సిన ఎక్విప్మెంట్కి సరిపడేటట్టు అన్ని మ్యాచింగ్ అయినట్టు వస్తువులు ఉన్నాయా, దాన్ని కంట్రోల్ చేసే విధానం మనకు తెలిసే ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్ చేసే గ్యాడ్జెట్ మన దగ్గర ఉన్నదా, మన సెల్ఫ్ మిస్టేక్స్ ఏమైనా రిపీట్ అవుతున్నాయా విధంగా మన జీవితంలో కూడా కొన్ని తొందరపాటు వల్ల చాలా కోల్పోతాం. అవి జరగద్దంటే అప్పుడప్పుడు కొన్ని ప్రకృతి దేవతలకు పూజ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పంచభూతాలకు అన్నట్టు. స్టీల్ గ్లాస్లో పాలు పెట్టాడు, అవి హీట్ గ్లాస్లో పోసాడు. గ్లాసులో ఉన్న పాలను మళ్ళీ గంజిలో పోద్దామని దాన్ని కూల్ చేద్దామని అటు ఇటు తొర్రేద్దాం అనుకున్నాడు. అది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోతే అతని తొందరపాటు వల్ల ఆ పాలు మొత్తం పొయ్యిలలో పడిపోయినాయి, గ్యాస్ స్టవ్ మీద పడిపోయాయి. దీనివల్ల అతను చాలా పాలు పోగొట్టుకున్నాడు. ఇటు తొందరపాటు మిస్టేక్ చేశాడు, ఇటు సరైన గ్రిప్ లేక అంటే మషింత పేగు లేక సరైన యూజింగ్ లేక కరెక్ట్ అయిన మెత్తడి క్లాత్ లేక ఈ తప్పు జరిగింది. సో ప్రాపర్ ఎక్విప్మెంట్, ప్రొటెక్షన్, సెల్ఫ్ మిస్టేక్స్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనం అదే నేర్చుకుంటున్నాం. మనలో ఉన్న మాన్యువల్ మిస్టేక్స్ అంటారు చూడు, మనలో ఉన్న తప్పులని మనం కప్పిపుచ్చుకోకూడదు. ఆ తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేసుకోకుండా మనం అవి తగ్గించుకునేటట్టు మన మైండ్ని, మన సైకాలజికల్గా మనం దానికి ఎమోషనల్ ఫీలింగ్స్ పడకుండా ఉండాలి. దానికి పనిచేసే ఎక్విప్మెంట్ కరెక్ట్ అయిన సైజులో ఉందా, దానికి అన్నిటికీ సూటబుల్ అవుతుందా చూసుకోవాలి. ప్రొటెక్షన్, సంరక్షణ రీతిలో ఉందా అంటే రక్షణ సేఫ్టీ ఉందా, కంట్రోలింగ్ చేయగలుగుతామా, మళ్ళీ ఈ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయకుండా మనం ఆ పనిని కరెక్ట్గా ఆ వర్క్ని కరెక్ట్గా చేస్తామా, ఆ వర్క్ని కరెక్ట్గా చేసి కంప్లీట్ చేస్తాం అనేది ఈ టాపిక్లో కాన్సెప్ట్. ఇది ఫ్రెండ్స్, ఇది గురు శిష్యుల మధ్య జరిగే కాన్సెప్ట్.